హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్, ఇవాళ అయితే ఫస్ట్ మీకు ఈజీగా బాంబే చట్నీ ప్రాసెస్ చూపిస్తాను. ఇందులో మా మమ్మీ బెస్ట్ అని నేను చెప్తాను, ఎందుకంటే నేను చాలా ప్లేసెస్ లో బాంబే చట్నీ తిన్నా గానీ మా అమ్మ చేసిన టేస్ట్ ఎవ్వరు కూడా రిప్లేస్ చేయలేదు. నేను చేసినా కూడా అలా రాదు. ముందుగా ఆయిల్ తీసుకుని దాంట్లో మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించేసుకోవడమే అన్నమాట. అవి వేగుతుండగా అల్లం పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుని వాటిని కూడా ఈ దోరగా వేగిన పోపులో వేసేసుకోవడమే. మీరు అల్లం పచ్చిమిర్చి మీ టేస్ట్కి అనుగుణంగా, మీరు కారం తినగలిగే దానికి సరిగ్గా తీసుకోవడమే. అంతే. ఈ పోపు వేగుతుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇల్లంతా. అప్పుడు మా అమ్మ అడిగేస్తుంది, అమ్మ ఎల్లో చట్నీ చేస్తున్నావా అని. సో చాలా బాగుంటుంది దోశల్లోకి, ఇడ్లీలోకి. నేనైతే దోశలకి బెస్ట్ అని చెప్తాను. అంత బాగుంటుందో, వేడి వేడిగా తింటే మీరు ఈజీగా ఒక 5 దోశలు తినేస్తారు. నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఇది నిజం. అండ్ ఇక్కడైతే చెప్పినట్టు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి, ఈ బేసిక్ ఇదంతా ఏంటి, మన ఉప్మా పోపు ప్రాసెసే కదా. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. దానిలో మీరు ఎంత శనగపిండి పచ్చడి చేసుకోవాలనుకుంటున్నారో అది వాటర్లో కలిపి ఈ నీళ్ళల్లో కలిపేయడమే. నీళ్లు మరగాలి అదంతా ఏం అక్కర్లేదు, మామూలుగా నీళ్ళల్లో వేసేయడమే. చింతపండు పులుసు వేసేసుకోవడమే దానిలో. మా మమ్మీ వీడియో కోసం అని చెప్పి స్టెప్ బై స్టెప్ వేస్తుంది. యాక్చువల్గా చింతపండు పులుసులోనే శనగపిండి కలిపి పోసిస్తూ ఉంటుంది. అంతే. పాతకాలం వాళ్ళు కదా, గిన్నెలో ఉన్నది కూడా మొత్తం తొలిచిపోసారు. మనం అయితే గిన్నె నుంచి ఇంట్లో వేస్తాం. అంతే తేడా వాళ్ళకి మనకి. సో చూసారా, చక్కగా ఈ విధంగా అయితే మనకి నీళ్లు మసిలి పచ్చడి అంతా ఉడకడానికి పైన ఇలా ఒక లేయర్ వస్తుంది, మీగడ పట్టినట్టు. అంతే, పచ్చడి మనకి అయిపోయినట్టు గుర్తింపు. ఇది ఐడెంటిఫికేషన్. అయిపోయింది. ఎంతో టేస్టీ, యమ్మీ, సలసలా కాగే అబ్బా శనగపిండి పచ్చడి. ఇప్పుడు నాకు వీడియో చూస్తుంటే కూడా చేసుకొని తినాలనిపించేస్తుంది. దీన్ని మంచిగా వేడి వేడి దోశ, జీలకర్ర కారంతో కూడా తింటే ఆహా, వర్ణనాతీతం. సో చూస్తున్నారు కదా, డిన్నర్ అయితే అయిపోయింది. బై ద వే, ఈ వ్లాగ్ ఎప్పుడు స్టార్ట్ చేశానో తెలుసా? సాటర్డే స్టార్ట్ చేశాను. డిన్నర్ తిన్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని కౌంటర్ టాప్ సర్దుకుని కడుక్కునేటప్పటికి 10 అయింది. మా ఫ్లోర్ లో ఏంటంటే సాటర్డేస్ మూవీ టైం అని చెప్పి మా నేబర్స్ అందరం ఒకే ఇంట్లో కూర్చొని వీడియోస్ చూస్తాం, అదే సినిమాలు. అందరం కలిసి ఈ ఏ గ్రేడ్ మూవీ కాబట్టి కిడ్స్ ని అలౌ చేయలేదు. అందుకని చెప్పి ఈ మూవీ పేరు మర్చిపోయాను గైస్. దురంధర్ చూసారా, మాట్లాడుతూ మర్చిపోయాను. దురంధర్ మూవీకి వెళ్ళలేదు పిల్లల్ని తీసుకొని. ఇంట్లోనే నెట్ఫ్లిక్స్ లో వచ్చిందని ఆ రోజు కూర్చున్నాం. మా ఫ్రెండ్ ఏమో సేమియా పాయసం చేసింది, నాకు ఇష్టం అని చెప్పి. తను చాలా బాగా చేస్తుంది. ఆ రెసిపీ షూట్ చేద్దాం అనుకున్నాం కానీ ఈ డిన్నర్ తిని క్లీనింగ్ వల్ల లేట్ అయింది. ఇంకా సండే కాబట్టి మాఘమాసంలో ప్రతి ఆదివారం మేము పాలు పొంగిస్తాం. నా ఫాలోయింగ్, నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఎవ్రీ ఆదివారం మా ఇంట్లో పాలు అయితే పొంగుతాయి అని. ఇక్కడైతే ఆవు పాలు హెరిటేజ్ తెచ్చుకున్నా, జెప్టోలో నుంచే పెట్టాలండి, నేనేం వెళ్ళి తెచ్చిందే ఉండదు. సో దాన్ని చక్కగా గిన్నెకి పసుపు రాసి పొట్టు పెట్టి, మా ఇంట్లో ఈ మాఘమాసం మొత్తం ఆదివారాలు ఖచ్చితంగా నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరికి వీలు ఉంటే వాళ్ళు ఉదయమే, ఎలాగో మా ఇంట్లో 5కే మా మేడ్ వచ్చి వెళ్ళిపోతుంది, తను వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేసేస్తాం. ఆయనకు ఒకవేళ క్లాస్ ఉందంటే ఆయన పాఠం నేర్చుకుంటూ ఉంటారు, నేను పరవాన్నం రెడీ చేసి పెడితే ఆయన నైవేద్యం పెట్టేస్తాడు. సో ఈ విధంగా అయితే మా రొటీన్ గత 13 ఏళ్లగా జరుగుతూనే ఉంది. సో ఇంట్లో చుట్టాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కాఫీల కోసం పాలు కాస్తున్నాను. మడిగా పరవాన్నం అయిపోగానే డికాక్షన్ అవి తీయచ్చులే అన్నట్టు. చూస్తున్నారుగా, మొత్తానికి పాలైతే పొంగుతున్నాయి. ఆ టైంకి మా హస్బెండ్ నన్ను పిలువు, నేను వస్తాను బియ్యం వేయడానికి అని చెప్పారనమాట. తలా 3 పిడికెళ్ళ బియ్యం అయితే వేసాము. 1/2 లీటర్ పాలకి. నేను వాడింది జస్ట్ ఒక 50 to 75 గ్రామ్స్ రైస్ అండి. చూడ్డానికి మీకు మేము అన్ని సార్లు వేస్తే అది చాలా రైస్ వేసి ఎలా ఉడికించాను అనుకుంటారు. మంచిగా ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది చూడండి, 125 ml పట్టేది, దాంట్లో మీరు 3/4 తీసుకుంటే సరిపోతుంది. మంచిగా దగ్గరగా ఉడుకుతుంది. వెడల్పు గిన్నె అయితే ఇంకా ఫాస్ట్గా ఉడుకుతుంది సన్న గిన్నె కంటే.
సో సండే కదా కొంచెం స్లోగా ఉండొచ్చు అనుకుంటాను. కానీ ఇలా మాఘమాసం పేరుతో, శ్రావణ మాసం పేరుతో నాకు ఏ డే అయినా కూడా ఒకే టైంకి స్టార్ట్ చేసేస్తూ ఉంటా. కాకపోతే నేను లాస్ట్ 3 మంత్స్ నవంబర్, డిసెంబర్ నుంచి చలి ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్లో కొన్ని కొన్ని పనులు చేయడం లేదు. ఇప్పుడు ఈ విండోలో చూసారా కొన్ని దీవాళి సెట్టింగ్స్ తీసి ర్యాండమ్ గా కడిగాను కానీ డీప్ క్లీన్ చేయలేదు వాటిని. అవి చేస్తే గానీ వాటి బాక్సెస్ లో పెట్టను. కిచెన్ మీద సాల్ట్ పెట్టుకునే ఏరియా కూడా క్లమ్జీగా అయిపోయింది. ఎప్పటికి సర్దుతానో ఏంటో, రోజు మూడొస్తుంది సర్దుదామని, ఇంకా వేరే డైవర్షన్స్ లో ఇంకేవో పనులు చేస్తూ మెయిన్ అయినటువంటి కిచెన్ నెగ్లెక్ట్ చేశాను. లక్కీగా బొద్దింకలు అయితే నాకు రావట్లేదు అర్బన్ క్లాప్ దెబ్బ వల్ల. సో మంచిగా అన్నం వేసిన బియ్యం వేసేసాక ఉడికింది, బెల్లం వేసి మంచిగా దింపేశాను అనమాట. ఈలోపు మా ఆయన పూజ చేసేసారు. ఆయన వేదం నేర్చుకుంటారు ఆన్లైన్ లో కాబట్టి ఆయన క్లాస్ కూడా అయిపోయింది. సో పూజ అంతా అయ్యేటప్పటికి మాకు 7 అయిపోయింది. నైవేద్యం మంచిగా సూర్యోదయంకి ఈ నైవేద్యం తీసుకెళ్లి కారిడార్ లో ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఆయనకి చూపిస్తారు. ఇంకేముంటుంది, దేవుడి పూజ అయింది. ఇప్పుడు పొట్ట పూజకి కావాల్సిన భోజనాలు, బీరకాయ కూర, మెంతి కూర పప్పు, వంకాయ పచ్చడి. మా అమ్మాయి ఫేవరెట్ అనమాట వంకాయ పచ్చడి. ఎలాగో దోసపిండి రుబ్బాం కాబట్టి ఒక రోజు టిఫిన్ కి కూడా కలిసి వస్తుంది అన్నట్టు చేసేసా. ఇన్ని చేసిందాన్ని ఓ 2 అప్పడాలు వడియాలు ఏమైనా కష్టమా, అది కూడా వేయించాను. జస్ట్ అలా లంచ్ తింటుంటే మా నేబర్ అందనమాట, రండే మాతో ఎవరాల్ షాప్కి వెళ్దాము అని, మీకు కంటెంట్ ఉంటుంది కదా రా అందనమాట. అక్కడ వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ లో ఆర్గానిక్ అనే పేరు ఉంటుంది కదా, పచ్చి పసుపు. ఇది ఇప్పుడు ఈ సీజన్ లో చాలా మంది పచ్చి పసుపు కూర కూడా చేసుకుంటూ ఉంటారు. ఇవి మరి చాలా చిన్నగా ఉన్నాయి. మన కాయల ఉసిరికాయలు బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. సో అక్కడ వెజిటబుల్స్ అవి అమ్ముతున్నారు. ఎమరాల్డ్ షాప్ అంటే ఓన్లీ స్వీట్ షాప్ అనుకుంటారేమో, అక్కడ మిల్లెట్స్ దగ్గర నుంచి అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి. ఇది 300 చెప్పారు పిట్టలది. నిద్ర నవ్వుకున్నాం, చిలుకల కోసం వాటి కోసం పెడితే మన దగ్గర పావురాలు తిని గుడ్లు పెట్టడం తప్ప ఏ ఉపయోగం లేదు అని. ఎందుకంటే నేను మన కాకినాడ వెళ్ళినప్పుడే చూశాను, చక్కగా అమ్ముతున్నారు మా ఇంటికి దగ్గరలోనే. సో నవారా రైస్ అని చెప్పి, బహురూపి, ఇంకేటేటో పేరండి, నారాయణి, నయని, ఇలాగా రెడ్ రైస్, బ్లాక్ రైస్, యూ నేమ్ ఇట్ యూ గెట్ ఇట్ అన్నట్టే ఉంది పరిస్థితి. రకరకాల డేట్స్ సిరప్స్, తేనెలు, డేట్ సిరప్ అన్నీ ఉన్నాయి. మనకి ఏమీ అవసరం లేదు. మా పాప రసగుల్లా తింటానంటే తినిపించేసాను, అక్కడితో ఖతం. వాళ్ళు యాక్చువల్గా అక్కడ నెయ్యి చాలా బాగుంటుంది, బిలోనా ప్రాసెస్ లో చేస్తారని వాళ్ళు అక్కడ తెచ్చుకుంటారు. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాం. అది కేజీ 4000 రూపీస్ ఉంటుంది. అది వాళ్ళ ఇంట్లో మామూలుగా వాడే నెయ్యి పడదు, ఎలర్జీ వస్తుంది స్కిన్ కి అని అది వాడుతుంటే అది కొంచెం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ బ్రీతింగ్ ఇష్యూస్ కానీ రావట్లేదు అని అదే యూజ్ చేస్తారు వాళ్ళు. సో చూస్తున్నారు కదా ఎమరాల్డ్ మిఠాయి షాప్. ఇక్కడ బాదం మిల్క్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ సగ్గు బియ్యం స్వీట్ రకరకాలవి ఉంటాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు తినడమే, ఆర్డర్ చేసుకొని. ఇంట్లో చేసుకోవడానికి ఓపిక టైం లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. సో అలా అసెంబ్లీ చుట్టూ ఒక గిరి ప్రదక్షిణలా చేసేసి పీపుల్స్ ప్లాజాలో మనకి ఇప్పుడు February 2 వరకు పెట్టారు కదా, దాని పేరేంటి, నర్సరీ మేళ. ఈ మధ్య కొంచెం వీడియోస్ చేయక వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు నాకే ఏమంటారు పాజెస్ చాలా వస్తున్నాయి, న్యాచురల్ గా లేదనిపిస్తుంది. బట్ స్టిల్ ఎందుకు చేయడం మానేయడం అని చెప్పి చేస్తున్నాను. మార్నింగ్ నేను 4:35 మధ్యలో లేస్తాను. ఒక్కొక్క రోజు 4కే లేస్తా, పిండి అయినా రుబ్బాల్సి వస్తే. నా డే 4కి స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ 11:30 వరకు రన్ అవుతుందండి. సో టైం కుదరడం లేదు. ఇంకా అప్పుడప్పుడు ఈవినింగ్ ట్యూషన్స్ కూడా పెట్టుకుని ఈవినింగ్ ఒక 10,000 అయినా సంపాదించుకుందామా అన్న డ్రీమ్ అనకూడదేమో, అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా వేస్ట్ చేస్తున్నానా టైం, మంచి ఈ టైంలోనే ఎర్న్ చేసేస్తే బెస్ట్ కదా అన్న థాట్. తర్వాత ఇటువైపు లెఫ్ట్ లో అలా థింక్ చేస్తేనే రైట్ బ్రెయిన్ చెప్తుంది, ఇంక నీ బాడీ పనికిరాదు, షెడ్కి వెళ్ళిపోతుంది, రెస్ట్ తీసుకో, రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఏమి ఎవరు సంపాదిస్తేనే అన్నం పెడతావు అనే వాళ్ళు ఎవ్వరు లేరు మీ ఇంట్లో అని. అదనమాట మనిషికి బ్రెయిన్ లో రకరకాల థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. నాకు ఈ మధ్య అలా రన్ అవుతుంది. పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా పెట్టారు కదా, ఇక్కడైతే బుషీ పెప్పర్, చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ మనం చూడనివి కూడా చూసాము. రాంబుతాను, ఈ
మన లిచీ లాంటివి ఆ మధ్య యెల్లో కలర్ తొక్కతో వచ్చిన ఫ్రూట్స్ ఏవో లగూనా ఏవో అవి ఆ మొక్కలన్నీ అమ్ముతున్నారు. అసలు నాకే గనుక ఒక మంచి ఇండివిడ్యువల్ హౌస్ ఇచ్చి దాని మీద నువ్వు గార్డెనింగ్ టెర్రస్ గార్డెన్ చేస్తావా, ఫ్లోర్ గార్డెన్ చేస్తావా చెయ్యి అంటే పిచ్చెక్కించేస్తాను. ఫస్ట్ కొండనైతే కొనేస్తాను, పాతేస్తాను. అంత మెయింటెనెన్స్ తర్వాత చూసుకుందాం ఏమవుతుందో. సో అంత బాగుంది కానీ ఎగ్జిబిషన్ లో నాకు 2 ప్లేసెస్ బాగా నచ్చాయి. ఇది నెల్లూరు వాళ్ళది ఏదో ఒక ఆగ్రోది నర్సరీ, వాళ్ళ దగ్గర ఐటమ్స్ బాగున్నాయి, డెకార్ పీసెస్ అవి. అండ్ మేము ఇక్కడ నవ్వుకుంటున్నాం, ఇందులో సగానికి సగం మొక్కలు ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లో తెప్పించి ఎస్ఎస్వి ప్లాన్స్ లో చంపేసాం కూడాను. ఫ్లవరింగ్ చాలా బాగున్నాయి. మాకున్న గార్డెన్ ఏంటంటే కారిడార్ గార్డెన్, అందుకని చెప్పి అవ్వలేదు. ఈ రోజ్ ప్లాంట్ కాస్ట్ 600 రూపీస్. మంచి సెంటెడ్ స్మెల్ ఉంది, అది థాయ్ రోజ్ అన్నమాట, డబుల్ షేడ్. సో ఇది బుష్ పెప్పర్ ఏమంటారు, క్రీపర్ కాకుండా పెప్పర్, ఈ వెరైటీ అన్నమాట. ఎవరైనా ఇంట్లో పండించుకునేలాగా నైస్. కొంటేనేమో రేట్ ఎక్కువ, పెప్పర్ ఎలాగో, మొక్క కూడా అంతే ఉంది, 500 అంట మొక్క. ఏ మొక్క ముట్టుకున్నా 500, 600, 1000 రూపాయలు అలాగే ఉన్నాయండి. నాకు రీజనబుల్ గా ఈ మరువం వీళ్ళ దగ్గర 100, బయట దగ్గరేమో 50కి దొరికింది. మరువం అండ్ ధవనం కూడా 2 అయితే తీసుకొచ్చాను. దాంతో పాటు లోటస్ సీడ్స్ 50 రూపీస్ ప్యాక్ కి 5 డిఫరెంట్ కలర్స్, అంటే అవి కూడా తీసుకొచ్చా. బతుకుతాయో తర్వాత చూద్దాంలే అని. సో మా పాపదమ్మ నీ డ్రెస్ కలర్ లోనే ఉన్నాయమ్మా రోజెస్ అని, సో తనే తీసిందనమాట ఇక్కడ షేకీగా వీడియో అండ్ ఒక మంచి పిక్ నాకు రోజెస్ కి. ఇవి చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి అయితే మొక్కలు ఇంకేం కొనాలనిపించలేదు, ప్లేస్ సరిపోవట్లేదు. ఇప్పుడే కొంచెం బాల్కనీకి నెట్ అన్ని పెట్టించుకున్న పావురాల దెబ్బకి. సో కొంచెం ప్లాన్ చేస్తుంది సమ్మర్ వచ్చాక. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ బిజీలో ఉన్నాం మేము, స్ట్రెస్ అయిపోతున్నాను ఆల్రెడీ. అదనమాట. డిఫరెంట్ గా మొక్కలు అయితే బాగున్నాయి. ఇదేమో మినీ రుద్రాక్ష ట్రీ అంట. ఇది క్యాబేజేనా? మీలో ఎవరికైనా అర్థమైందా చెప్పండి, నాకు అర్థం కాలేదు అది ఏమిటా అది అని. ఈ లైట్ కలర్ పర్పుల్ కలర్ లో ఉంది, ఎల్లోలో ఉంది, వేం పూలో. మరి పేర్లు కొన్నిటికి ట్యాగ్స్ ఉన్నాయి, కొన్నిటికి లేవు. ఎక్సలెంట్ గా ఉన్నాయండి కలెక్షన్ వైజ్ అయితే మాత్రం. మ్యాంగోస్ లో బనానా మ్యాంగో అని చెప్పి రకరకాలు. ఇంకా మా పాప చూపించి అమ్మ అవి జడగంటల్లా ఉన్నాయి చూడమ్మా అంది. ఎంత బాగున్నాయో చూడండి, ఇవి పత్తి చెట్టులా అనిపించింది. అండ్ ఇవి నేను ట్యాంక్ బండ్ దగ్గర ఈ చెట్లు చాలా చూసాను, రోడ్ మీద వేసి ఉన్నాయి, నక్లెస్ రోడ్ అంతా కూడా. సేమ్ అవి ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మేజర్ గా మ్యాంగో ట్రీస్, రోజ్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అలా కొంచెం మనం బ్యాక్ సైడ్ నడిస్తే మనకి ఈ ట్యాంక్ బండ్ అంతా కనిపిస్తుంది, అంబేద్కర్ విగ్రహం అని. మొత్తానికి పీపుల్స్ ప్లాజాలో ఉన్నటువంటి నర్సరీ మేళాని అయితే బాగానే సందర్శించాము. కొనుక్కోవాలనుకున్న మరువం దవనం మాత్రం కొనేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ నోని ఫ్రూట్, ఇప్పుడు అదేదో షాంపూది వస్తుంది అంటున్నారు కదా, అది ఉంది. ఇన్సులిన్ దండ అది ఉంది, సూరినామ్ చెర్రీ ఉంది, బార్బడస్ చెర్రీ ఉంది, రకరకాలు ఉన్నాయి. బాగా అనిపించింది. బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఆ ట్రీ గీత ఏం వాసన రాలేదు. మళ్ళీ అక్కడ నాకు అదే చూస్తాను, మా ఫ్రెండ్ అందనమాట, వాసన అయితే రాదు, జస్ట్ అది ఫ్లేవర్ వస్తుంది అంతే అని. మొత్తానికి టెంప్ట్ అయ్యాను ఇద్దరం కలిపి మొక్కలు పెట్టేద్దామని. ప్రాబ్లం ఏంటంటే మాకు బతకడం లేదు, ఐదర్ టూ హార్ష్ గా వస్తుంది సన్లైట్, లేదా మైల్డ్ గా వస్తుంది ఒక్కొక్క సీజన్ ని బట్టి. సో ఓన్లీ నర్సరీ మేళ అంటే నర్సరీ రిలేటెడ్ కాకుండా ఇంకా అన్ని A to Z దొరికేస్తున్నాయి. నాకు బేసిక్లీ చామంతి చెట్లు నచ్చాయి, కానీ అవి అక్కడ ఉన్నంత అందంగా ఇంట్లో పూయవండి, తొందరగా చచ్చిపోతాయి తెచ్చాక. ఈ దాలియా మాకు మారకూడ వేసి గుర్తొచ్చాయి. మా చిన్నప్పుడు మా ఇంట్లో మా మమ్మీ ఎన్ని కలర్స్ వేసిందో, జస్ట్ దుంపలతో బతికేసేవి. అప్పట్లో ఇప్పుడేం కొనే పని కదా, అప్పుడు అందరు పక్కింట్లో వాళ్ళు మీ దగ్గర ఎల్లో ఉంటే మాకు రెడ్ ఉంటాయి ఇవ్వండి అని పంచుకునే వాళ్ళు అనమాట. ఎవరో కానీ గణపతి గార్డెన్స్ వాళ్ళు చామంతులు ఎంత అందంగా పెంచారో చూడండి. ఒకలా మంచి కటింగ్ అంతా ఇచ్చి దానికి. నాకేదో RFC రామోజీ ఫిలిం సిటీలో సాంగ్ షూట్ చేస్తారు చూడండి, ఆ బ్యాక్ డ్రాప్ లా అనిపించింది, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అక్కడక్కడైతే మినియేచర్ గార్డెన్ కి రిలేటెడ్ బొమ్మలు అన్ని కూడా అమ్ముతున్నారు. మీ క్రియేటివిటీ అనండి, ఇంకేదైనా కానీ లైఫ్ లో ఏదైనా కొనుక్కోవాలన్నా, చేయాలన్నా, ఆర్గనైజ్ చేయాలన్నా మన క్రియేటివిటీని బట్టే
ఏదైనా ఉంటుంది అని నాకు చాలా అర్థమైంది. చాలా ప్లాంట్ లవర్స్ ఉన్నారు మనకి. అడిగేటప్పుడు కూడా ఈ మరువం చెట్టు పక్కకి పాకినట్టు పెరుగుతుందా, పొడుగ్గా పెరుగుతుందా, ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయా సార్ రావు గారు అనుకున్నాను నేను కూడా. బాన్సాయిని అయితే చాలా బాగా ఇలా డెకరేట్ చేశారు. అక్కడ వెళ్ళాక ఈ ప్లాస్టిక్ ది చూసారు ఎంత బాగుందో, దాన్ని ఓ 4 కొనేసుకుంటే బాగుండు అనిపించింది అనమాట. దాని మీద కూడా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. మనం జస్ట్ సిమెంట్ గోడలాగా కట్టినట్టు ఉంది కదా, అది ఫైబర్ అనమాట. ఈ స్టాల్లోనే చాలా వెరైటీ బోన్సాయి అన్ని బాగున్నాయి. వీళ్ళ దగ్గర మినియేచర్ గార్డెన్ కి రిలేటెడ్వి కూడా ఉన్నాయి అన్నమాట. చెట్టుని ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు అని ఇవి ప్లాంటర్స్ అరేంజ్ చేశారు. 3000 2000 చేంజ్ నుంచి మొదలవుతున్నాయి. టెరకోటా బుద్ధ రీజనబుల్ గానే ఉంది, దాని ప్రైస్ కూడా ఎక్కువ లేదు, 1600 అంతే. నాకు తెచ్చిన పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఫస్ట్ థింగ్, బేసిక్ గా తప్ప. సో సింగోనియం, రెడ్ లిప్స్టిక్ ఏమంటారు, లిప్స్టిక్ ప్లాంట్, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. చెప్పా కదా వీళ్ళ దగ్గర మినియేచర్ గార్డెన్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయని. ఈ డ్రెస్ గుర్తుపట్టారా, నుమాయిష్ లో కొనుక్కున్నాను. మనం వాడకుండా ఉంటామేంటి కొత్త బట్టలు ఆడవాళ్ళు. సో రకరకాల మినియేచర్ గార్డెన్ అయితే ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అప్పుడప్పుడు అనుకోకుండా ఒక షాపింగ్ కి వెళ్ళి ఇంకొకటి ఎండ్ అవడం అంటే నాకు ఈసారి ఇదే అనిపించింది అనమాట. అనుకున్నదేమో ఎమరాల్డ్ షాప్ షూట్ చేసుకుందామని, కానీ నాకు ఉపయోగపడింది పీపుల్స్ ప్లాజాలో ఎగ్జిబిషన్ అవుతుంది అని. అసలు ఈ టాపిక్ కూడా ఎందుకు వచ్చిందంటే, నేను అన్నాను ఇవాళ సండే కదా, ఈవినింగ్ నేను అలా నర్సరీకి వెళ్ళి 4 మొక్కలు తెచ్చుకున్నాను బాల్కనీలో వేసుకోవడానికి అని అంటే, అవునా నెక్లెస్ రోడ్ లో మొన్నటిదాకా ప్లాంట్స్ కి ఎగ్జిబిషన్ అయింది చూడు అంటే గూగుల్లో వెతికితే ఇవాళ లాస్ట్ డే అన్నమాట, సండే. ఇంకా అక్కడికి ఎండ్ అయ్యాం. ఈ మొక్క కూడా చాలా బాగుంటుంది. నేను ఇది కడియం నర్సరీలో కూడా చూసాను. వీళ్ళ దగ్గర మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఈ షాపే నెల్లూరు రిలేటెడ్ వాళ్ళదని చెప్పాను కదా, అదనమాట ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరెవరు పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళాకి వెళ్ళారు, మీరు ఏమైనా కొన్నారా, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇట్లాంటివి చూసినప్పుడు చేసేయాలి మనం కూడా అనుకుంటాం, కానీ అబ్బాయి అనుకున్నంత ఈజీ కాదమ్మా అని అనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ, బాయ్.